హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ గులాబ్ జామున్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఎప్పుడు చేసే గులాబ్ జామున్లా కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి. టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ హెల్త్ కూడా మనం లోపల స్టఫ్ చేసిన ఇంగ్రీడియంట్ చాలా మంచిదండి. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒకసారి చూసేద్దాం. నేను దీనికోసం గులాబ్ జామున్ పిండి తీసుకున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నేను MTR గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోని పిండి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోవాలండి. మనం ఎన్ని అయితే గులాబ్ జాములు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దాని క్వాంటిటీని బట్టి పిండి వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా మెల్లిగా చేతితో కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి ఎక్కువ యాడ్ చేస్తే మనకు పిండి బాగా లూజ్ అయిపోతుంది. కాబట్టి ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా చేతితో బాగా మెదుపుతూ పిండిని కలుపుకోవాలి. అప్పుడు మన గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, మనకి పిండి ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిపైన సాఫ్ట్గా ఉండడానికి ఒక 2 చుక్కల ఆయిల్ వేసి ఇలా ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఇలా చేయికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని అన్నీ ఒకే సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసేసుకోండి. గులాబ్ జామున్ లోపల స్టఫింగ్ యూస్ చేస్తున్నామని చెప్పుకున్నాం కదండి. ఈ స్టఫింగ్ వచ్చేసి గుల్కండ్ అండి. ఇది ఒంటికి చాలా మంచిదండి. ఈ సమ్మర్లో తినడం వల్ల చాలా చలువ చేస్తుంది. అది కూడా నేను రోజ్ పెటల్స్కి సంబంధించిన గుల్కండ్ తీసుకున్నాను. సో ఇది మన కళ్ళకి, స్కిన్కి కూడా చాలా మంచిది. ఒంటికి బాగా చలువ చేస్తుంది కాబట్టి సమ్మర్లో ఇలాంటి స్టఫింగ్ యూస్ చేయడం మంచిది. ఇప్పుడు ఇలా గుల్కండ్ని చేతిలోకి తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ పిండి రౌండ్ బాల్స్ని తీసుకొని ఇలా చేయి మధ్యలో రౌండ్గా చేసుకొని ఇలా రెండో వేలుతో బొట్టన వేలు తీసుకొని ఇలా మధ్యకి నొక్కుకోవాలండి. ఇలా ఫ్లాట్గా చేసుకొని దీని మధ్యలో మనం తీసుకున్న గుల్కండ్ స్టఫింగ్ని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని దాంట్లోకి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ గుల్కండ్ ఇందులోకి ప్లేస్ చేసిన తర్వాత ఇలా పైనుంచి పిండినంతా దగ్గరికి అనుకుంటూ ఇలా చేసుకోవాలండి. గులాబ్ జామున్ స్టఫింగ్ మొత్తం అయిపోతుంది. ఇలా పిండిని బాగా అడ్జస్ట్ చేస్తూ ఒకవేళ సరిపోలేదనుకుంటే ఇలా పైన కూడా పెట్టుకొని చేసేసుకోవచ్చండి. ఇలా గులాబ్ జామున్ పిండి మొత్తం పైన అడ్జస్ట్ చేస్తూ రౌండ్ బాల్ లాగా వచ్చే వరకు చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ ఎక్కడ బయటికి రాకుండా నీట్గా చేసుకోవాలండి. అన్ని బాల్స్ ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నేను మీకు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఇలా గులాబ్ జామున్ పిండి ఫ్లాట్గా చేసుకొని దీంట్లోకి సరిపడా గుల్కండ్ని ఇలా బాల్ రూపంలో చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పైన పిండిని అడ్జస్ట్ చేస్తూ పై దాకా వచ్చే వరకు ఇలా ఒత్తుకోవాలండి. ఇలా చేసుకొని మొత్తం రౌండ్ బాల్ లాగా కంప్లీట్ అయ్యేంత వరకు చేసుకొని ఇలా రౌండ్గా నొక్కుకోవాలి. అంతే అండి, ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ స్టఫింగ్ ఎక్కడ బయటికి రాకుండా చేసుకోవాలండి. ఇలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని గులాబ్ జామున్స్ ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ గులాబ్ జాములు అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గులాబ్ జాములు అన్నిటినీ యాడ్ చేసుకోవాలి.
ఇలా నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత గులాబ్ జాములన్నిటిని మెల్లిగా యాడ్ చేసుకోవాలండి, స్టఫింగ్ ఎక్కడ విరిగిపోకుండా. ఇలా లో ఫ్లేమ్లోనే గులాబ్ జాములు బాగా బంగారు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే నీట్గా ఫ్రై చేసుకుంటే లోపల నుంచి బాగా వేగుతుందండి. చూడండి, మన గులాబ్ జామున్ బాగా ఫ్రై అయిపోయాయి కదా. వీటిని తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి. సో నేను అన్నీ ఒకేసారి వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కావాల్సిన షుగర్ పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను దీనికోసం ఒక పెద్ద కప్పు షుగర్ తీసుకున్నానండి. అలాగే అదే కప్పుతో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి సరిపడా 2 ఇలాచీలు యాడ్ చేసుకొని ఇలా బాగా మరిగించుకోవాలండి. ఈ పాకం రానవసరం లేదండి, జస్ట్ చక్కెర కరిగి కొద్దిగా థిక్గా అయిపోతే సరిపోతుంది. చూడండి, మనకు పాకం కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. పాకం వేడిగా ఉండగానే వేసుకుంటే గులాబ్ జామున్లకి పాకం బాగా ఇంకుతుందండి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మన గులాబ్ జామున్ మొత్తం ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి, సైజ్ కూడా డబుల్ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన స్టఫ్డ్ గులాబ్ జామున్ రెడీ అయిపోయిందండి. ఇలా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఒకసారి ఇలా వెరైటీగా ట్రై చేసి చూడండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడానికి బౌల్స్లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికాయో లోపల నుంచి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకటి మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. బయట చాలా సాఫ్ట్గా, లోపల స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం టేస్టీ వైబ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్వీట్ రెసిపీస్ని టేస్టీ వైబ్లో చాలా పోస్ట్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి టేస్టీ వైబ్ని విజిట్ చేయండి. అండ్ మీ ఎంకరేజ్మెంట్ టేస్టీ వైబ్కి తప్పకుండా కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.